హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీటీవీ కోర్సెస్లో ఈరోజు మనం రియాక్ట్ కోర్స్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఈరోజు మనం రియాక్ట్లో హలో వరల్డ్ జస్ట్ హలో వరల్డ్ డిస్ప్లే చేయడం చూద్దాం. దానికొని రియాక్ట్ అప్లికేషన్ సెట్ చేయాలి అండ్ దానికి లోకల్లీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి నోడ్ జేఎస్. మనం ఫస్ట్ నోడ్ ఇన్స్టాల్ చేయాలి. సో నోడ్కి ఆబ్వియస్లీ మనం నోడ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీకు దగ్గర ఉన్న మిషన్ అకార్డింగ్లీ మీరు కరస్పాండింగ్ ఇన్స్టాలేషన్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను, సో నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఐడిఈ కావాలి. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వాడతాం, అలాగే ఎక్స్ కోడ్ మన ఐఓఎస్ అప్లికేషన్స్ వాడతాం. అండ్ విఎస్ కోడ్ అనేది మనకి ఇప్పుడు మోస్ట్ పాపులర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వాడే ఐడిఈ అండి. సో మనం కూడా ఈ కోర్స్ మొత్తంలో విఎస్ కోడే వాడతాం. సో విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. సో విఎస్ కోడ్ కూడా మనం విజువల్ స్టూడియో కోడ్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన డౌన్లోడ్ లింక్ ఉంది చూడండి. విజువల్ స్టూడియో కోడ్ వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఒక కమాండ్ రన్ చేయాలి. npx క్రియేట్ రియాక్ట్ యాప్ అండ్ మీ యాప్ పేరు. సో క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ మీ యాప్ పేరు, ముందు మనం వాడేది ఎన్పిఎక్స్. సో ఈ ఎన్పిఎక్స్ అనేది మనకి నోడ్ ఇన్స్టాలేషన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి మనం సపరేట్ ఇన్స్టాల్ చేసిన పని లేదు. సో ఎన్పిఎక్స్ వాడి మనం రిమోట్ కమాండ్స్ కానీ రిమోట్ జావా స్క్రిప్ట్తో రాసిన స్క్రిప్ట్స్ కానీ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఎన్పిఎం ఇవన్నీ నోడ్తో వస్తాయి. ఎన్పిఎం వచ్చేసి లోకల్లీ అవైలబుల్ ఉన్న కమాండ్స్ స్క్రిప్ట్స్ రన్ చేయడానికి వాడతాం. బట్ ఎన్పిఎక్స్ వచ్చేసి రిమోట్, అంటే ఎక్కడో సర్వర్ సైడ్ ఎక్కడో రిమోట్ సర్వర్లో ఉన్న లిస్ట్ చేసిన కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్పిఎక్స్ వాడతాం. సో ఫర్దర్ డిలే లేకుండా మనం ఎన్పిఎక్స్ కమాండ్ రన్ చేద్దాం. సో ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఇక్కడ ఒక యాప్ పేరు ఇవ్వాలి మనం. లెట్స్ సే హలో వరల్డ్. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఏం ఆప్షన్ అడిగినా మీరు ఎస్ ఆర్ నో అడుగుతుంది, దానికి మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కొన్ని సెకండ్లో విత్ ఇన్ కొంచెం ఫ్యూ మినిట్స్లో మన లోకల్లీ ఒక రియాక్ట్ అప్లికేషన్ ఈ కమాండ్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఎన్పిఎక్స్ కమాండ్ క్రియేట్ రియాక్ట్ యాప్ మన లోకల్లీ హలో వరల్డ్ అనే అప్లికేషన్ క్రియేట్ చేసింది. సో మనం వెరిఫై చేసుకోవడానికి ఒకసారి ఆ డైరెక్టరీకి వెళ్ళి చూద్దాం. సో సిడి హలో వరల్డ్ డైరెక్టరీ ఉంది. అండ్ డైరెక్టరీ కంటెంట్ చూద్దాం, లిస్ట్ చేసి dir ఫర్ లిస్టింగ్ ఇన్ విండోస్. సో ఇందులో అన్ని ఫైల్స్ ఉన్నాయి. గిట్ ఇగ్నోర్, నోడ్ మాడ్యూల్స్, package.json, పబ్లిక్, ఎస్ఆర్సి. సో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సో విఎస్ కోడ్లో మనం మనం ఇప్పుడు క్రియేట్ చేసిన అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ ఉంది, ఎక్కడైతే మన అప్లికేషన్కి కావాల్సిన థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ ఇక్కడ అయి ఉంటాయి. సో మనకి నోడ్ ఐడియా ఉంటే ఇవన్నీ మనకి ఐడియా ఉంటుందండి. ఆర్ఎల్స్ మనం ఎనీవే ఇప్పుడు మనం ఈ కోర్స్లో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనం లైట్గా టచ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కువ వరీ అవ్వకండి, మీకు ఆల్రెడీ తెలియకపోతే నోడ్ డెవలప్మెంట్. సో నోడ్ మాడ్యూల్స్లో మనం వాడే థర్డ్ పార్టీ లైబ్రరీస్ అని ఇన్స్టాల్ అయి ఉంటాయి. అండ్ package.jsonలో ఇక్కడ మొత్తం మన అప్లికేషన్ కావాల్సిన థర్డ్ పార్టీ లైబ్రరీస్ అని లిస్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, డిపెండెన్సీస్లో ఇవన్నీ మనం ఎక్స్టర్నల్ లైబ్రరీస్ వాడుతున్నాం అప్లికేషన్లో. ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేయలేదు కదా, క్రియేట్ రియాక్ట్ యాప్ ఆల్రెడీ యాడ్ చేసింది. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట ఒక అప్లికేషన్ రియాక్ట్ సజెస్ట్ చేస్తున్న బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఫస్ట్ టెస్టింగ్ కొన్ని లైబ్రరీస్ యాడ్ చేసింది, ఇంకా రియాక్ట్ డామ్, రియాక్ట్ స్క్రిప్ట్స్ అని, వెబ్ వైటల్స్ అని ఈ లైబ్రరీస్ అని రియాక్ట్ సజెస్ట్ చేసింది. అండ్ మనకి ఈ స్క్రిప్ట్ ఈ కమాండ్ ద్వారా మనకి ఇన్స్టాల్ అయి వచ్చాయి. సో మన యాప్ ఇన్స్టాల్ అయిపోయింది చూసాము. ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి మనం npm స్టార్ట్ అనాలి.
సో ఎన్పిఎం స్టార్ట్ ఎందుకు అంటే మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడాం. ఎన్పిఎక్స్ వచ్చేసి రిమోట్ కమాండ్స్ ఆర్ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అండ్ ఎన్పిఎం వచ్చి లోకల్ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక్కడ లోకల్ స్క్రిప్ట్ ఎక్కడ ఉంది అంటే మన ప్యాకేజ్ డాట్ జేసన్లో స్క్రిప్ట్స్ అని ఒక సెక్షన్ ఉందండి. అందులోనే మనం లిస్ట్ చేసాం. ఆల్రెడీ రియాక్ట్ ఇచ్చారు ఆప్షన్స్. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్ట్, బిల్డ్, టెస్ట్, ఎజెక్ట్. సో ఈ స్టార్ట్ కమాండ్ మనం రన్ చేయాలి. ఈ స్టార్ట్ రన్ చేస్తే మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో npm start, enter. సో ఇక్కడ మన రియాక్ట్ యాప్ స్టార్ట్ అయింది. సో ఈరోజు మన అజెండా వచ్చేసి ఇక్కడ రియాక్ట్ అప్లికేషన్లో హలో వరల్డ్ డిస్ప్లే చేయడం. సో మళ్ళీ మనం విఎస్ కోడ్కి వెళ్దాం. సో ఇక్కడ ఆ టెక్స్ట్ మనం ఎలా చేంజ్ చేయాలి, ఇక్కడ చూస్తున్న టెక్స్ట్, ఇక్కడ అప్లికేషన్ టెక్స్ట్ మనం ఏదో ఒకటి హలో వరల్డ్కి చేంజ్ చేద్దాం. సో ఇది ఎలా చేంజ్ చేయాలంటే, సో మన అప్లికేషన్లో వెళ్ళి విఎస్ కోడ్లో ఎస్ఆర్సి ఫోల్డర్లో ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఇందులో యాప్.jsలో మనకి ఇక్కడ సేమ్ టెక్స్ట్ ఉంటుంది. అండ్ ఇక మీరు పేజ్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ అన్ని HTML ట్యాగ్సే ఉన్నాయండి, ఏది కొత్తగా లేదు. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ సంథింగ్ క్లాస్ నేమ్ అని ఉంది, విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మనకి వెబ్ డెవలప్మెంట్లో క్లాస్ నేమ్ ఉండదు, క్లాస్ అని ఉంటుంది. కానీ ఇక్కడ క్లాస్ నేమ్ అంటుంది. ఇది రియాక్ట్లో ఎక్స్ట్రా అట్రిబ్యూట్, న్యూ అట్రిబ్యూట్ రియాక్ట్లో ఉంటుంది. ఇది మనం ఫర్దర్ కోర్స్లో డీటెయిల్గా చూద్దాం. బట్ ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ ఈ టెక్స్ట్ని చేంజ్ చేస్తే అక్కడ అప్లికేషన్లో టెక్స్ట్ చేంజ్ అవుతుంది హలో వరల్డ్కి. సో దీన్ని డిలీట్ చేసి హలో వరల్డ్ సేవ్ చేసాం. అండ్ ఎస్, ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇది హాట్ రీలోడ్ ఆర్ ఆటో రీలోడ్ అంటారు. మన ఇక్కడ మన చేంజెస్ సేవ్ అవ్వగానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇదండి ఈరోజుకి మనం సింపుల్ హలో వరల్డ్ అప్లికేషన్ రియాక్ట్లో చేసాం. ఐటీటీవీ ట్యూన్ అయి ఉండండి. అండ్ ఐటీ కోర్స్లో మీరు రియాక్ట్ పైన ఇంకా ఫర్దర్ కంటెంట్ చూస్తారు.